అసలు వీళ్ళు మన హిందూ దేశంలోకి వచ్చి, ఇక్కడ మన దక్షిణ భారతంలోకి చాలామంది రాజులొచ్చారు. చాలా యుద్ధాలు జరిగాయి. వాటి గురించి కొద్దిగా అయితే ఇట్లాంటి యుద్ధాలు చేసినప్పుడు ఏదో వాళ్ళ పౌరుష పరాక్రమాలో లేకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాల వల్ల వాళ్ళు గెలవలేదు. ఇది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ. లాస్ట్ 1000 years 1000 సంవత్సరాలుగా ముస్లింలు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వాళ్ళ శక్తి సామర్థ్యాలతో ఈ దేశాన్ని పరిపాలించడం కానీ ఇక్కడ జనాభాని బానిసలుగా మార్చడం కానీ చెయ్యలేదు. దానికి సహాయపడ్డవారు హిందువులే, హిందూ రాజులే. మీరు గమనించినట్లయితే పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్త ఢిల్లీలో ఉన్నారు. ఆయన మీదకి గోరీ దండయాత్రలు చేశారు. మొహమ్మద్ గోరీకి సహాయం చేసిన వాడు అంబి అనేటువంటి రాజు. అంబి అనే హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి సహాయం గోరీ ఆ గోరీ వచ్చాడు, పృథ్వీరాజ్ చంపాడు, తర్వాత అంబిని కూడా కూల్చాడు, తర్వాత వాడు ఇస్లాం సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అక్బర్ ఉన్నాడు. అక్బర్కి రాణా ప్రతాప్కి యుద్ధం జరిగింది, ఇది మనకు తెలుసు. హల్దీ ఘాటి ఇదంతా తెలుసు. రాణా ప్రతాపు చిత్తోడ్ అనేటువంటి రాజ్యానికి రాజు. ఆ చిత్తోడ్ పక్కనే జోధ్పూర్ అని ఉంది, జైపూర్ అని ఉంది, ఇట్లాంటివి ఉదయ్పూర్ అని ఉన్నాయి ఈ రాజులు. ఈ చిత్తోడ్కి చిత్తోడ్కి ఉదయ్పూర్కి వీళ్ళకి కొట్లాటలు ఉంటాయి, ఉండేవి, ఇంటర్నల్ ఉన్నాయి. అక్బర్ ఎప్పుడైతే చిత్తోడ్ మీదకి యుద్ధానికి వస్తున్నాడో ఈ జోధ్పూర్ రాజు, ఉదయ్పూర్ రాజు, జైపూర్ రాజు వీళ్ళు అందరూ హిందువులే, అందరూ రాజ్పుతులే, అందరూ మార్వాడి హిందీ రాజస్థానీ భాష మాట్లాడే వాళ్ళే. కానీ రాణా ప్రతాప్ మీద వ్యతిరేకంతో ఆ రాజులు అక్బర్కి సహాయం చేసి అక్బరు ఆ రాజుల సహాయంతో రాణా ప్రతాప్ను ఓడించాడు. అంటే ఏంటి, హిందువులు కలిసి ఉండటం లేదు, హిందువులు విడిపోతున్నారు, హిందువులు కొట్టుకుంటున్నారు, పరాయి వాడు తెలుస్తున్నాడు. మీరు బ్రిటిష్ వాళ్ళ కాలంలో చూసినట్లయితే జలియన్ వాలా బాగ్ అని జరిగింది అమృత్సర్లో. జలియన్ వాలా బాగ్లో ఒక 1200 మందిని 1600 మందిని చంపేశారు, తుపాకులతో కాల్చి చంపేశారు. ఆ బాగ్లో ప్రదర్శన చేస్తుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులు, అందులో ధర్నా చేస్తున్న వాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు, యువకులు అందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులు. తుపాకులు కాల్చిన వాళ్ళు కూడా హిందువులు. ఎవడైతే పోలీసు డ్రెస్ వేసుకొని తుపాకులు కాల్చాడో వాడు హిందూ. ఈ హిందువు ఆ హిందువు మీద కాల్చాడు. ఒక్కటి ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన వాడు బ్రిటిష్ ఆఫీసర్. అంటే ఇక్కడ ఈ 100 మంది పోలీసుల్లో ఒక్కడికి కూడా బ్రెయిన్ పనిచేయలేదా? వీడేంది, నా వాడిని నేను కాల్చడం ఏందని వాడు తుపాకీ తీసి ఆ పోలీస్ ఆఫీసర్ కాల్స్తే అయిపోతుంది కదా. ఇంత 200 సంవత్సరాల బ్రిటిష్ చరిత్ర ఉండేది కాదు కదా. మంగళ్ పాండే హిందువు. మంగళ్ పాండే వాళ్ళ సైన్యంలో మంగళ్ పాండేని చంపినవాడు హిందువు, ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ వాడు. భగత్ సింగ్ హిందువు, భగత్ సింగ్ను పట్టుకున్న పోలీస్ వాడు హిందువు, ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ వాడు. మనం కనుక ఇట్లా మహాత్మా గాంధీ హిందువు, మహాత్మా గాంధీ మీద లాఠీ చార్జ్ చేసిన వాడు హిందువే, వాడు భారతీయుడే. సుభాష్ చంద్రబోస్ హిందువు, సుభాష్ చంద్రబోస్ సైనికులు హిందువులు, ఆ సైనికుల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఈ దేశం వాళ్ళు. కాబట్టి ఇట్లా మనం చూసినట్లయితే హిందూ దేశాన్ని హిందువులతోనే జయించి హిందువుల సహాయంతోనే హిందువులను తొక్కేస్తూ హిందూ దేశాన్ని పరిపాలించాలి. దిస్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఇన్వేడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది ఈ భారతదేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళు గత 1000 సంవత్సరాలుగా చేశారు, బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. నేను చెప్పేది అది, దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ ఆన్. ఈ దేశ ప్రజలకి అరే ఎవరు వీళ్ళు, మన దేశంకి ఏమిటి, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, చైనా నుంచి వచ్చారు, ఇటలీ నుంచి వచ్చారు, లేకపోతే జర్మనీ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, వీళ్ళు వచ్చింది ఎంతమంది, పీటర్లాగా 5 మంది 10 మంది వచ్చేయడమైంది, వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తామండమైంది అనగానే ఈ దేశంలో ప్రజలు, నేను చెప్పేది ఇప్పుడు భారతదేశానికి ద్రోహం చేసేవాడు పాకిస్తానో లేకపోతే ఆఫ్ఘనిస్తానో చైనా వాడైతే అనుకోవచ్చు, వాళ్ళు కాదు. మన దేశంలో మన పేర్లు పెట్టుకున్న మన ప్రజలు, మన జయరాం రమేష్, మన మణిశంకర్ అయ్యరు, లేకపోతే మన శామ్ పిట్రోడా, వీళ్ళు లేకపోతే మన ఎవరైనా సీతారాం ఏచూరి, వీళ్ళే మన వాళ్ళే, మన కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళే, మన పక్కింటి వాళ్ళే, మన పొరుగింటి వాళ్ళే. వీళ్ళే మన దేశాన్ని, మన రాజుల్ని, మన స్వాతంత్ర వీరులని, మన సావర్కర్ని, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని తిడతారు.
విదేశీయుల బూట్లు నాకే కుక్క అని తిట్టారు. సుభాష్ చంద్రబోస్ని విదేశీయుల బూట్లు నాకే కుక్క, జపాన్ తోక అని ఇవన్నీ జోకులు కార్టూన్లు వేసినటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళెవరు బయట వాళ్ళు కారు, గుర్తుంచుకోండి. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ అరేబియా. అరేబియా వాళ్ళు అంటలేదు. మీరు గమనిస్తే ఈ మధ్య ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా గమనిస్తే అరేబియా, దుబాయ్, ఇంకా తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, ఈ దేశాలన్నీ నరేంద్ర మోదీని బాగా బాగా అంటే అత్యంత ఉన్నత స్థాయికి పొగుడుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారని. మరి నరేంద్ర మోడీ ఇట్లాగా చేస్తున్నాడని తిట్టేవాడేవాడు మనవాడే. దట్ ఈస్ ప్యాథటిక్ సిచ్యుయేషన్. వాడు పోనీ వాడికి హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో తిట్టటంలే. వాడు వాషింగ్టన్ పోతున్నాడు, లేకపోతే లండన్ పోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులతో కలిసి వాడు ఇక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులకు అక్కడ ద్రోహులు అక్కడుంటే వాళ్ళతో కలిసి వాళ్ళతో టీవీ ఇంటర్వ్యూలు పెట్టి దాంట్లో నరేంద్ర మోడీని తిడుతున్నాడు. కాబట్టి మన చరిత్ర ఏమాత్రం మారలేదు. చావా సినిమా ఎట్లా ఉందో, లేకపోతే పృథ్వీరాజ్ చౌహాన్ గతి ఎట్లా అయిందో, సేమ్ ఈజ్ కంటిన్యూయింగ్. ఓన్లీ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్ ఈజ్, ఇవన్నీ ఏమైందంటే గత 70 సంవత్సరాలుగా ఈ మీడియా ఇవన్నీ కొన్ని వర్గాల చేతుల్లో ఉండి, కమ్యూనిస్ట్ వర్గాల చేతుల్లో ఉండి మన చరిత్ర ఏమిటో మనకు తెలియకుండా సప్రెస్ చేయబడ్డాయి. మన చరిత్ర మనకు తెలియదు. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు 1979లో నాకు మా తెలుగు సార్ మా క్లాస్లో చెప్పారు. ఆయనైతే రాముడు దుర్మార్గుడు, సీతాదేవి రావణునితో వెళ్ళిపోయింది, ఇవన్నీ దుర్యోధనుడు మంచివాడు, యుధిష్ఠిరుడు తప్పు, ఇవన్నీ 7వ క్లాస్ పిల్లవాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఎలా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అయ్యి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అది ఎట్లా రైట్ ఇదంతా. మా నాన్నగారు చెప్తే మా నాన్నగారు ఆశ్చర్యపోయినారు, వీడియో ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటని. తర్వాత వేరే కరెక్షన్స్ అయినాయి. తర్వాత నేను ఆ షాక్లో ఆ క్వశ్చన్స్, ఆయన పెట్టినటువంటి ఆ భావజాలము, అది వాట్ ఈజ్ యాక్చువల్ ట్రూత్ అనేది నాకు దాదాపు 7th క్లాస్ అయితే ఒక 20 ఏళ్ళు, 10 ఏళ్ళ, 28 ఏళ్ళ వయస్సుకి, 30 ఏళ్ళ వయస్సుకి సత్యాన్ని తెలుసుకొని వేర్ ఐ వాజ్ రాంగ్, వేర్ ఐ వాజ్ రైట్. రామ్ జన్మభూమి తప్పు, అయోధ్య ఆలయం తప్పు, అక్కడ వాడు మసీదు కూలగొట్టాడు, వాడు దేవాలయం కూలగొట్టాడు, మనం కూడా మసీదు కూలగొడతామా? ఇవన్నీ నేను మామూలు వాళ్ళం కాదు. విశ్వ హిందూ పరిషత్ టాప్, అంటే జాయింట్ జనరల్ సెక్రటరీ, ఆర్ఎస్ఎస్ టాప్, ఇంకా ఆయన జాయింట్ జనరల్ సెక్రటరీ, వాళ్ళని నేను డైరెక్ట్ అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఇది ఇట్స్ నాట్. ఆ తర్వాత నాకు ఇప్పుడు నా వృద్ధాప్యం అనొచ్చు మరి, ఇప్పుడు ద్రోహం జరిగింది, మనకి ద్రోహం చేస్తున్నారు. మా తెలుగు సార్ ఆ తర్వాత ఆయన 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఒక 20 ఏళ్ల క్రితం ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏమిటంటే, మనిషి పయనం అంతా పురోగమనమే కదమ్మా, అప్పుడు జరిగిన తప్పుల్ని ఇప్పుడు సరి చేసుకుంటున్నా అన్నాడు. ఆయన నువ్వు తప్పులు సరి చేసుకుంటున్నావు, కానీ ఈ మధ్యలో 20 సంవత్సరాలు పట్టింది మీకు మీ తప్పు, మీ పొరపాటు మీరు తెలుసుకోవడానికి. అంటే మీ మీద మాస్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి నాకు అది మిగతా వాళ్ళ సంగతి అంటే ఒక జనరేషన్. గద్దర్ అదే అన్నాడు కదా, అవును నేను అప్పుడు చిన్నప్పుడు తప్పులు చేసిన అన్నాడు ఆయన. నువ్వు తప్పులు చేసినావు కరెక్టే, కానీ ఆ తప్పుల వల్ల ఎంతమంది వెళ్ళిపోయారు? కమ్యూనిస్టులు అంటారు వాళ్ళు తప్పులు సరిదిద్దుకుంటున్నారు, కానీ ఆ తప్పుల వల్ల ఎంతమంది వెళ్ళిపోయారు? నక్సలైట్ల వల్ల ఎంత వినాశనం జరిగింది, జరుగుతోంది స్టిల్. అవునా కదా? ఈ మావోయిస్టులు అంటారు. అసలు మావోయిస్ట్ అంటే ఏమిటండి? మావోయిస్టులు అంటున్నారు, నక్సలైట్లని మావోయిస్ట్ అంటున్నారు. మావోయిస్ట్ అంటే మావో పంథాని అనుసరించేవాడు మావోయిస్టు. అసలు మావో ఎవరు? మావో ఎవరంటే చైనా యొక్క ప్రధాని కూడా కాదు, చైర్మన్. చైనా యొక్క రాష్ట్రపతి, చైనా యొక్క ప్రధాని, మొత్తం అంతా ఇంకా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ 1960లలో. ఆ మావో చెప్పిన సిద్ధాంతాలని అప్పటి నుంచి అనుసరిస్తున్న వాళ్ళు మావో పంథా అనుయాయులు, మావోయిస్టులు. ఇది మావోయిస్ట్ అంటే. ఆ మావో ఏం చెప్పాడు? భారతదేశం ఒక దేశం కాదన్నాడు. ఏమన్నాడు? ఈ భారతదేశము ఒక్కొక్క భాష ఒక్కొక్క దేశం అన్నాడు. కాబట్టి కేరళ ఒక దేశం, తమిళనాడు ఒక దేశం, కర్ణాటక ఒక దేశం, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ వేరే వేరే దేశాలు. ఇవన్నీ ముక్కలు కావాలి. తెలంగాణ ఒక దేశం, ఆంధ్ర ఒక దేశం. ఇవన్నీ ఎందుకు ముక్కలు కావాలి? ఎందుకంటే అప్పుడు చైనా వాడు ఇదంతా కూడా కబ్జా చేసుకోవడానికి వీలుగుంటుంది.
వాడికి ఎందుకు కబ్జా చేసుకోవాలి? ఎందుకంటే వాడి దేశాన్ని గొప్పగా చేసుకోవాలనేటువంటి ఒక దేశభక్తి పూరితమైనటువంటి కమ్యూనిస్ట్ భావన. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్కి దేశభక్తి భావన ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్కి ఉండాలి కదా, అవును నా దేశం గొప్పదని అనాలి కదా, నా దేశాన్ని నేను రక్షించుకుంటాననే భావన ఉండాలి కదా, నా దేశ వీళ్ళని నేను కాపాడుకోవాలనే భావన ఉండాలి కదా. వీడికి అది ఉండదు. వీడు మావో చెప్పే సిద్ధాంతాలని, ఆ దేశం నుంచి చెప్పే సిద్ధాంతాలని ఇక్కడ అనుసరించేటువంటి దుర్మార్గుడు వీడు. చైనా నుంచి వచ్చి ఆ చైనా సిద్ధాంతాన్ని పట్టుకొని ఇక్కడ మన భారతదేశంలో మన వెనకాల ఉండి మన పక్కనే ఉండి మన గ్రామాల్లో ఉండి మన దగ్గర ఉంటూ మరి ఈ మధ్య యూట్యూబ్లో వస్తున్నాయండి వాళ్ళు. ఉమేష్ చంద్రని ఇట్లా చంపేశాము, చంద్రబాబు నాయుడు మీద బాంబులు ఎట్లా వేశాము, స్పష్టంగా చెప్పేస్తున్నారు వాళ్ళైతే. మా మీద వాడు నయీం అనేటువంటి వాడు మమ్మల్ని ఎట్లా చంపడం, వాళ్ళలో వాళ్ళు మళ్ళీ సుందోపసుందుల్లా కొట్టుకోవడం, చచ్చిపోవడాలు. వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? వెన్ యూ హ్యావ్ వెన్ యూ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్, నీకు అంత ధైర్యం ఉంటే స్వచ్ఛంగా ముందుకు రా, వచ్చి ఇది మా సిద్ధాంతం అని చెప్పలేరు. అంటే ఎందుకు ఇదంతా అవుతుందంటే ఇవన్నీ ఈ దేశం మీద జరిగేటువంటి దాడులు, ఈ దేశం మీదకి జరుగుతున్నటువంటి దాడులు, ఇది సామాన్య ప్రజలకి తెలవకుండా, సామాన్య ప్రజలు అంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలకి, లేకపోతే కాలేజీ పిల్లలకి, లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి తెలవకుండా చాప కింద నీరులాగా. ఎగ్జాక్ట్లీ చాప కింద నీరులాగా. ఇంకా చెప్పాలంటే ఒక కుట్ర కుతంత్రం కుచితం ఇట్లాంటి పదాలు ఏవో ఉంటాయి. అలాగా ఈ దేశాన్ని విడగొట్టాలనేటువంటి అనేక ప్రయత్నాలు. ఒకటేమో ఆ ఛావా సినిమాలో ఆ దుర్మార్గులు, రెండో వాళ్ళేమో ఇది. అంటే ఇది ఒక పరంపర. ఈ దేశాన్ని రక్షించాలనేటువంటి పరంపర ఒకటి ఉన్నట్లయితే, ఈ సమాజాన్ని, ఈ హిందూ దేశాన్ని రక్షించాలి, ఈ పరంపర, ఈ దేశాన్ని విఘటితం చేయాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఇదంతా నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి, బుగ్గైపోవాలి అనేటువంటి ఇంకొంతమంది ఉంటున్నారు. దాని మధ్య సంఘర్షణ మనం చూస్తున్నాము. అయితే ఇది జరుగుతూనే ఉంటుందట, అంటే మన పరమత సహనాన్ని వాళ్ళ ఆయుధంగా తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనమే మన పరమత సహనాన్ని మనం ఆయుధంగా ఇచ్చామన్నమాట. అంటే మా మీదకే రండి, మాకు ఉంది, మా కోపిక ఉంది, మాలో మేము కొట్టుకుంటాం. స్వాతంత్ర వీర సావర్కర్ విన్నాను. ఆయన ఒక మంచి ఫ్రేజ్ వాడాడు. అయితే సద్గుణ వికృతి. నీకు ఆ సద్గుణం, కానీ దాన్ని వికృతి అయిపోయింది. అయితే నువ్వు శత్రువులని క్షమించడం అనేది సద్గుణం. పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని ఒకసారి కాదు, 2 సార్లు 17 సార్లు క్షమించాడండి. ఏది క్షమించేది? నీ ఇంటి మీదకి ఎవరైనా దాడి ఒకసారి వస్తే ఓకే, రెండోసారి కూడా దాడికి వస్తే 2 సార్లు తని పంపిస్తాం, మూడోసారి బాగా పోటీసుకో. వీడు 17 సార్లు వీడి ఘోరీని వదిలిపెట్టడం ఏంది? దానికి మళ్ళీ క్షమాపణ అని వాడు కట్టుబడి, వాడు నోట్లో గడ్డి పెట్టుకున్నాడు, చెవులకు ఏదో చెవులు పట్టుకున్నాడు, సరే ముక్కు నేలకు రాశాడు పో అని అంటే పోతాడా? వాడు పోలే, మళ్ళీ వచ్చాడు యుద్ధం చేయడానికి, మళ్ళీ ఓడిపోయినప్పుడల్లా వాడు 18వ వాడు గెలిచినప్పుడు వాడు ఒక్కసారి నువ్వు 17 సార్లు నేను వదిలిపెట్టా కదా, ఈసారి వదిలిపెట్టన్నాడు, వదలలే, వెంటనే చంపేశాడు ఘోరీ. అంటే ఈ సద్గుణాన్ని వికృతి అయిపోయింది మన దేశంలో. ఈ సద్గుణం పోలేరా, వాడి పాపానికి వాడి పోడు, ఆ పాపిని శిక్షించాల్సిందే, పాపిని శిక్ష పడాల్సిందే. నువ్వు వాడి పాపానికి వాడు పోతావు అనుకుంటే ఆ పాపంలో ఎవడైతే చూస్తూ ఊరుకున్నాడో వాడికి కూడా భాగం ఉంటుంది. నేను మీ ఛానల్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు సర్లే వాళ్ళు ఏదో కొట్టుకుంటున్నారు మనకేం పట్టదని, వాడు కొట్టుకున్న తర్వాత వాడిని కొట్టి తర్వాత నీ మీదకే వస్తాడు. ఆ రోజు నిన్ను రక్షించడానికి ఎవరు ఉండరు, ఆ రోజు ఉండరు. కాబట్టి ఇవాళ మనం హిందూ చైతన్యాన్ని మనం చూడాలి. హిందూ చైతన్యం అంటే ఈ హిందూ దేశాన్ని, ఈ హిందూ సమాజాన్ని రక్షించాలి. ఈ హిందూ ధర్మాన్ని మళ్ళీ మనం ఉత్కృష్టమైనటువంటి ఆ స్థితికి తీసుకుపోవాలి. మనం తీసుకుపోవడం ఏంటి? మనం హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే, హిందూ ధర్మ రక్షణ మనం చేస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఇది నేను చెప్పడం లేదు, వేదాలు చెప్తున్నాయి. ధర్మో రక్షతి రక్షిత. టీటీడీ వాళ్ళు అన్ని చోట్ల పెడతారు ధర్మో రక్షతి రక్షిత. అంటే ఏమిటి? ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? ఇంట్లో కూర్చొని ఆ స్టిక్కర్ అతికించుకొని దాచుకోవడం కాదు. ధర్మానికి ఎప్పుడెప్పుడు అయితే కష్టం వస్తుంది అప్పుడప్పుడు యుద్ధం చేయాల్సిందే. వాడు శ్రీకృష్ణుడైనా, శ్రీరామచంద్రుడైనా, అర్జునుడైనా, యుధిష్ఠిరుడైనా, శివాజీ అయినా, నేతాజీ అయినా, సావర్కర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు యుద్ధం చేయాల్సిందే. ఇది తతో కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. భగవద్గీత మనం ఏం చేస్తాం? చక్కగా దండం పెట్టుకుంటాం, పూలు అక్షతలు వేస్తాము, పూజా గదిలో పెట్టుకుంటాము. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? యుద్ధాయ కృత నిశ్చయ అన్నాడు.
యుద్ధానికి ప్రిపేర్ అయ్యాము. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద వార్. Yes. దట్స్ ఇట్. దెర్ ఇస్ నో అదర్ ఎక్స్క్యూజ్. యుద్ధాయ కృత నిశ్చయ. ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉండాలి.